ఉన్నాయి. ఓకేనా నాన్న మంచిగా తన క్వశ్చన్ ఏంటంటే ఇంత హార్డ్ వర్క్ ఇంత కష్టపడ్డప్పటికి కూడా మీలో ఆ స్ట్రెస్ కనబడతలేదు, ఆ టైట్నెస్ కనబడతలేదు అని మీకు క్వశ్చన్. వాట్ వివేకానంద సెడ్ the rest is change of work is rest. అమ్మ మంచిగా చెప్తున్నా, 8 hours నిద్రపోండి, కన్ఫామ్గా 8 hours నిద్రపోండి. నా ఇంకా దాని తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా టైట్నెస్ ఉండదు, ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మాకు ఎందుకు టైట్నెస్ ఉండదు అంటే నా ఏమి ఒకసారి మనం ఒక 8 గంటలు వర్క్ చేసినామా, ఒక 2 గంటలు క్లయింట్ తోటి మాట్లాడతాము. చేంజ్ ఆఫ్ వర్క్ అర్థమైనా నా ఇంకేమైనా ఉంటే ఐరన్ చేసుకోవడమో మనం ఏమైనా క్లీన్ చేసుకోవడము. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెస్ట్ అంటే పండుకోవడం, రెస్ట్ అంటే ఆడుకోవడం కాదు నాన్న. రెస్ట్ ఈజ్ చేంజ్ ఆఫ్ వర్క్. మీ దగ్గరకు వస్తే ఏం చేయండి అంటే చదువుకోండి. సార్ ఎట్లయినా పోతుంది, ఎస్ ఎట్లయినా వస్తుంది నాన్న అని ఎవరికైనా రాదు. ఇంకోటి చెప్పన్నా, చదువుకోవడం అనేది కామన్గా 180 మందికి ఇష్టం ఉండదు, కష్టమే అది, దాని డౌట్ ఏముంది. దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేయండి. ఒకసారి ఇష్టపడడం స్టార్ట్ చేసినావా అంత టైట్నెస్ ఉండదు. మెల్లమెల్లగా పెంచుకోండి. ఇప్పుడు మేము పండుకుంటుంది 5 hours నాన్న కదా, అయినా యాక్టివ్గా ఎందుకుంటున్నామంటే మనలో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంది కదా. అచీవ్ అయ్యే బిజీలో అసలు ఈ కష్టాన్ని మర్చిపోతాం నాన్న. అదేముండదు, సరేనా, అదేముండదు. అది చేంజ్ ఆఫ్ వర్కే చేసుకోండి.